హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు మనం కథ చెప్పుకుందామా? మరి వినండి, నేను చెప్పే కథను మీరు కూడా శ్రద్ధగా వింటారా? మరి వింటారని నేను చెప్తున్నా. మరి మీకు మహారాజా సుగంధర ఆయన ఉంటారట. ఇది సలహాదారును ఎంపికట. ఈ కథ పేరు. మహారాజు సుగంధరని కొలువులో చాలా కాలంగా సలహాదారునుగా ఉంటున్న కేశవులు అనే ఆయన అనారోగ్యంతో మరణించాడట. దాంతో కొత్త సలహాదారుని నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడిందట రాజుగారికి. ఆయన ఏమంటారు, మహామంత్రితో అంటారనమాట. మహామంత్రిని పిలిపించి రాజ్యంలో మంచి తెలివితేటలు కలిగిన ఒక యువకుని సలహాదారునిగా ఎంపిక చేయమని రాజు ఆజ్ఞాపిస్తాడనమాట మహామంత్రి గారికి. సలహాదారుని ఎంపిక కోసం పరీక్ష పెట్టి గెలుపొందిన వారిని కొలువులోకి తీసుకుంటామని మహామంత్రి చాటింపు వేయించాడంట. పోటీ పెట్టే రోజు రానే వచ్చేసిందట. ఆ రోజు ఓ 10 అడుగుల లోతున పెద్ద గుంత తవ్వారంట. దగ్గర రాజు సలహాలతో పోటీ ఏర్పాటు చేశారట. పెద్ద గుంత తవ్వారట. రాజు సలహాతో పోటీని ఏర్పాటు చేశారట. మహామంత్రి వచ్చి ఒక వజ్రపు ఉంగరాన్ని ఆ గొంతులో జారవిడిచారట. యువకులారా, మీరు ఈ గొంతులోకి దిగకుండా, ఎలాంటి పరికరాలు వాడకుండా ఈ ఉంగరాన్ని పైకి తీయాలి. అలా చేసిన వారే ఈ పోటీలో విజేతలవుతారు అని చెప్పాట మహామంత్రి. పెద్ద సంఖ్యలో ఎక్కడికి చేరుకున్న ఎంతోమంది ఎటు వాళ్ళకి పాలు పోలేదట. కొంతమంది ఏవేవో ప్రయత్నాలు చేశారట, కానీ ఆ ఉంగరం మాత్రం బయటికి తీయలేకపోయారట. ఇలా కొన్ని గంటల సమయం గడిచిపోయిందట. అసలు ఈ పోటీకి ఎవరు గెలవలేరు అని అక్కడ ఉన్నవారు ఓ అభిప్రాయానికి వచ్చేసారట. అంటే ఈ పోటీలు ఎవ్వరూ గెలవలేకపోతున్నారని అభిప్రాయానికి వచ్చేసారట. ఇంతలో ధర్మతేజ అనే యువకుడు ముందుకు వచ్చాట. వచ్చి, అయ్యా, నాకు ఓ పిడికెడు పేడ తెప్పించండి, ఇవ్వగలుగుతారా అని అడిగాట మహామంత్రిని. ఇవ్వగలుగుతారా అని మహామంత్రిని అడిగాట. ఆయన సైనికులకు ఆజ్ఞ ఇవ్వటంతో కాసేపటికే పేడ తీసుకొని వచ్చి ధర్మతేజకి ఇచ్చారట. పేడ అడిగాడు కదా మరి ధర్మతేజ, అందుకని అతనికి తీసుకొచ్చి ఇచ్చారట. అతను ముందు పెట్టారట ఆ పేడను తీసుకొచ్చి. యువకుడు దాన్ని తీసుకొని గుంతలో ఉన్న ఉంగరం మీద పడేలా వేశాడంట. ఆ గుంటలో ఉంది కదా ఉంగరం, ఆ ఉంగరం మీద పడేలా వేశాడట. తర్వాత 2 మోపుల ఎండుగడ్డిని తెప్పించి గుంతలో వేయించి దానికి మంట పెట్టించాడంట. బగ్గుమని ఎండుగడ్డి కాసేపట్లోనే బూడిదైపోయిందట. పేడ కాస్త పిడకగా మారిందట. అప్పుడు మహామంత్రి అనుమతితో ధర్మతేజ సైనికులతో కుండల కొద్దీ నీరు తెప్పించాడంట. మహామంత్రిని అడిగి ఇట్లా నీళ్లు కావాలండి అని చెప్పాట. వాళ్ళు కుండల కొద్దీ నీళ్ళు తెప్పించారు. ఒకరి తర్వాత ఒకరిని ఆ గొంతులోని నీటిని పోయమన్నట్ట. అక్కడ ఉన్నవారికి అసలు ఏమి జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదట. అంటే మంట పెట్టారు కదా, గొంతులో మంట పెట్టి మళ్ళీ ఏంటి అదంతా మళ్ళీ నీళ్లు నింపుతున్నాడా, ఎందుకు అలాగ చేస్తున్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కాలేదట. అర్థం కావటం లేదు అని అంత ఆసక్తికరంగా గమనిస్తున్నారట. ఇంతలో నెమ్మదిగా గొంత నిండుతూ నీటి మట్టంపై వరకు వచ్చేసిందట. అప్పుడు నీటిలో తేలుతున్న పిడకను పిడకగా తయారైపోయింది కదా. ఏది, ఆ పేడను వేసాడు కదా, ఆ పేడ పిడకగా తయారైపోయింది. ఆ ఎండుగడ్డి అందులో వేసి మంట పెట్టాడు కదా, మంట పెట్టేసరికి అది పిడకగా తయారైపోయింది. అదేమైంది, తేలిపోయిందనమాట. అంటే అది పిడక మరి తేలుతుంది కదా పైకి, బరువు తక్కువగా ఉండి తేలుతుంది. అది తేలిందట. నీటిలో తేలుతున్న ఆ పిడకను తీసి అందులో ఉన్న వజ్ర పొంగరాన్ని బయటకు లాగి మహామంత్రి చేతిలో పెట్టాడంట ధర్మతేజ. తను పేడ అలా విసిరేశాడు కదా అందులో గుంటలోకి, అది ఎలాగా వజ్ర పొంగరం మీద పడేటట్టుగా విసిరేశాడు. ఆ ఉంగరం దానికి అతుక్కుపోయిందనమాట. ఆ పేడ వేసినప్పుడు దానికి అతుక్కుపోయిందనమాట ఆ ఉంగరం. అది పీడకగా మారిపోయింది. ఆ ఉంగరం అట్లాగా దానికి అతుక్కుపోయి ఉండటం వలన అలాగే ఉండిపోయింది అనమాట. అంది మహామంత్రి చేతిలో పెట్టాడంట ధర్మతేజ అందులో ఉన్న వజ్ర పొంగరాన్ని బయటికి తీసి. అంతే, జనమంతా జయాలతో నింపేశారంట. జై జై అంటూ ఇచ్చేశారట.
అరిచేసి చెప్పారట అందరూ. మహారాజా పలా అని మెచ్చుకుంటూ ధర్మతేజును విజేతగా ప్రకటించి తన కొలువులోకి తీసుకున్నాడంట మహారాజు గారు ధర్మతేజుని. అంత తెలివితేటలతో కదా అతను అన్నీ చేశాడు, ఆ పనంతా చేశాడు. చేతులు పెట్టకూడదన్నారు, ఏమి చేయకూడదన్నారు, మరి తీయాలన్నారు ఉంగరాన్ని. అందుకని ఆ పేడ వేసి దాని మీద మళ్ళీ మంట పెట్టి ఆ పిడకలాగా తయారైన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఆ నీళ్ళతో అది పైకి తేలిన తర్వాత అందులో నుంచి ఉంగరాన్ని తీసి, మరి వాడు ఎంత తెలివితేటలు ఉంటే అలా చేయగలుగుతాడు. అందరికీ రావాలి కదా థాట్ అనేది, అలా చేద్దామని ఆలోచన రావాలిగా. అది అంత తెలివిగా అట్లా చేశాడనమాట. అందుకని ఆయన ఏం చేశాడు, ధర్మతేజును విజేతగా ప్రకటించేసి తన కొలువులోకి తీసుకున్నాడు అనమాట ఆయన. అది సంగతి. బాగుందా మరి కథ? మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎమ్మటే పెట్టండి మీ యొక్క ఆన్సర్లు ఏంటన్నది. సరేనా? ఓకే, మరి ఉంటా. బై.